Okay, next topic, CST. CST, critical solution temperature. క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ తెలుగు మనోళ్ళు ఏం చెప్తారంటే దీన్ని సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అని చెప్తారు. సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అని చెప్తారు. వాట్ ఈస్ సిఎస్టీ? ఇక్కడ సిఎస్టీ చెప్పేటప్పుడు మనం ఇక్కడ ఏంటంటే పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ తీసుకుంటాం. పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ తీసుకుంటాం. ఇక్కడ ఈ పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ అనేవి కన్వర్టెడ్ టు కంప్లీట్లీ మిజిబుల్ లిక్విడ్స్. partially miscible liquids converted to completely miscible liquids at a certain temperature. అంటే చూడండి, పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక బేకర్లో కనుక తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక టెస్ట్ ట్యూబ్ ఆర్ బేకర్లో మీరు 2 లిక్విడ్స్ తీసుకున్నాం. ఆ 2 లిక్విడ్స్ మనకి ఏంటంటే పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ అంటే పూర్తిగా కరగవు. అటువంటిది ఏంటంటే మనకి వాటర్ ఫైనాల్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం నెక్స్ట్ ఏం చదువుతుంటే వాటర్ ఫైనాల్లో చదువుతాం. చూడండి, వాటర్ ఫైనాల్ చదివినప్పుడు చూడండి, ఇక్కడ సపోజ్ ఇందులో ఏముందంటే వాటర్ ఉంది. ఈ వాటర్కి మనం ఏం చేస్తామంటే ఫెనాల్ యాడ్ చేస్తాం. ఫెనాల్ యాడ్ చేసినట్లయితే వాటర్ ఫెనాల్ అనేది కొంతవరకు మాత్రమే డిజాల్వ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఫెనాల్ ఎక్కువగా యాడ్ చేసినట్లయితే చూడండి పై వైపున వాటర్ ఫెనాల్ అనేది ఎలా ఉంటుందని చెప్తారు. అంటే మీకు అర్థం అవడానికి ఇలా చూడండి, ఇప్పుడు పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ అంటే కొంతవరకు మాత్రం ఫెనాల్ అనేది ఇందులో డిజాల్వ్ అవుతుంది. మిగిలింది ఎక్కువగా యాడ్ చేసినట్లు డిజాల్వ్ అవుతుంది. చూడండి పైన చూడండి, ఇది ఫెనాల్ అనుకున్నట్లయితే పై వైపున ఉన్నది మనం పైన ఉన్నదాన్ని మనం ఏమనుకోవాలంటే ఫెనాల్ అనుకోవాలి. పై వైపున ఉన్నదాన్ని మీరు ఏమనుకుంటారంటే ఫెనాల్ అనుకుంటారు. కింద వైపున ఉన్నదాన్ని వాటర్ అనుకోవాలి. చూడండి, ఇప్పుడు 2 ఒకదానితో ఒకటి కలవకుండా ఎలా ఉంటాయంటే 2 లేయర్స్ మాదిరిగా ఉంటాయి. ఈ 2 లేయర్స్ మాదిరిగా ఉన్నది మనకి ఎలా కన్వర్ట్ అవుతుందని చెప్తుంటే కంప్లీట్లీ మిజిబుల్ లిక్విడ్స్ అంటే క్లియర్ సొల్యూషన్ అంటే ఒకే సొల్యూషన్ కింద ఫామ్ అవుతుందని చెప్తారు. వాటర్ లైక్ స్ట్రక్చర్ అంటే క్లియర్ సొల్యూషన్ కింద ఫామ్ అవుతుందని చెప్తారు. ఇలా ఫామ్ అయినట్లయితే చూడండి, దాన్ని మనం ఏం చెప్తుంటే సిఎస్టీ అని చెప్తుంటే పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ కంప్లీట్లీ మిజిబుల్ లిక్విడ్స్ అట్ సర్టెన్ టెంపరేచర్ అని చెప్తారు. అంటే పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ ఆర్ కన్వర్టెడ్ టు కంప్లీట్లీ మిజిబుల్ లిక్విడ్స్ అట్ సర్టెన్ టెంపరేచర్. అంటే ఇప్పుడు partially miscible liquids converted to completely miscible liquids at a certain temperature is called, that temperature is called critical solution temperature అని చెప్తారు. అంటే 2 పాక్షిక మిశ్రమణీయ ద్రావణాలు అనేవి సంపూర్ణ మిశ్రమణీయ ద్రావణాలుగా మారి ఉష్ణోగ్రతని మీకు ఏం చెప్తారంటే సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అని చెప్తారు. అంటే డెఫినేషన్ పరంగా చెప్పినట్లయితే మనం ఎలా చెప్తామంటే ద టెంపరేచర్ at which 2 partially miscible liquids become completely miscible.
completely miscible at all compositions is called CST. It is called CST. ఇది చెప్పండి. The temperature at which two partially miscible liquids become completely miscible at all composition అని చెప్పాం. ఇక్కడ ఆల్ కాంపోజిషన్ అంటే సంఘటన ఏంటి, ఏ సంఘటన 2 లిక్విడ్స్ తీసుకుంటారు కదా, ఆ 2 లిక్విడ్స్ ఏ సంఘటనలో తీసుకున్నప్పటికీ చూడండి ఏ సంఘటనలో తీసుకున్న 2 partially miscible liquids become completely miscible. That temperature is called critical solution temperature అని చెప్తారు. అంటే సింపుల్ ఏం 2 certain temperature 2 immiscible liquids are miscible. That temperature is called critical solution temperature అని చెప్తారు. క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్లో కానీ తీసుకున్నట్లయితే మనకి జాగ్రత్త చూడండి. క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్లో కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి 2 టైప్స్గా చెప్తాం. క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్లో కానీ తీసుకున్నట్లయితే ఏం చెప్తారంటే ఇక్కడ మనకి ఏం చెప్తారంటే క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ 2 టైప్స్గా చెప్తాం కదా. ఇక్కడ ఏం చెప్తారంటే మనం క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అనేది జరుగుతుంది. క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అనేది దేనికి చెప్తున్నాం మనం, ద పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ అని చెప్తారు. ద పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ చూడండి, పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ పార్షియల్లీ miscible liquids showing upper CST. సెకండ్ ఏం చెప్తారంటే పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ షోయింగ్ లోవర్ CST అని చెప్తారు. పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్ షోయింగ్ అప్పర్ CST, పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్ షోయింగ్ లోవర్ CST అని చెప్తారు. బోత్ చూడండి, పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్ షోయింగ్ అప్పర్ అండ్ లోవర్ CST అది కూడా ఉంటుంది. మనకి ఇక్కడ ఏంటంటే మనకు 2 టైప్స్ చెప్తాం. పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్ షోయింగ్ అప్పర్ CST. ఈ ఫస్ట్ దానికి చూడండి, ఇక్కడ చూడండి ఫస్ట్ ఏంటంటే అప్పర్ CST అని చెప్పారు కదా. అప్పర్ CST అంటే గరిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అని చెప్తారు. చూడండి, ఇక్కడ గరిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అని చెప్పేటప్పుడు జాగ్రత్త చూడండి. దీనికి ఎగ్జాంపుల్గా ఏం తీసుకుంటారంటే మీకు వాటర్ ప్లస్ ఫెనాల్ సిస్టమ్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటారంటే వాటర్ ఫెనాల్ సిస్టమ్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ కూడా ఏం చేయాలంటే అప్పర్ CST చెప్పేటప్పుడు ఫస్ట్ మనం ఏం చెప్తామంటే ఇక్కడ వాటర్ ఫెనాల్ సిస్టంలో కానీ తీసుకున్నట్లయితే జాగ్రత్త చూడండి. ఇక్కడ అప్పర్ CST చెప్పేటప్పుడు జాగ్రత్త చూడండి. ఏదైనా ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నారనుకోండి, టెస్ట్ ట్యూబ్ తీసుకుని దీంట్లో ఏముంటుందంటే మీకు వాటర్ ఉంటుంది. చూడండి, వాటర్ ఉంటుంది. ఈ వాటర్కి మీరు కొద్దిగా ఏం చేస్తారంటే ఫెనాల్ యాడ్ చేస్తారు. ఫెనాల్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే చూడండి, యాడింగ్ ఆఫ్ ఫెనాల్ యాడ్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, ఇక్కడ ఈ వాటర్లో ఫెనాల్ అనేది ఏమవుతుందంటే చూడండి మీరు ఏం చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ అనేది ఉంది. వాటర్కి ఏం యాడ్ చేయాలంటే ఫెనాల్ అనేది యాడ్ చేసినప్పుడు ఈ ఫెనాల్ అనేది వాటర్లో ఏమవుతుందని చెప్తారంటే డిజాల్వ్ అవుతుందని చెప్తారు. డిజాల్వ్ అవుతుంది అని చెప్తారు. ఎంతవరకు డిజాల్వ్ అయ్యి మీకు ఏం ఫామ్ అవుతుందని చెప్తుంటే హోమోజీనియస్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుందని చెప్తారు. ఏం ఫామ్ అవుతుంది? హోమోజీనియస్ అనేది. అంటే చూడండి, మనకి ఇక్కడ ఏంటి ఫస్ట్ ఇక్కడ ఏం చెప్పాం, పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ అని చెప్తున్నాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఫెనాల్కి వాటర్ యాడ్ చేసినప్పుడు ఇది కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయి మనకి హోమోజీనియస్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా కాబట్టి హోమోజీనియస్ సొల్యూషన్ అనేది ఫామ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే
ఇక్కడ 2 లేయర్స్ మాదిరిగా ఉండవు. మరి దీన్ని ఎగ్జాంపుల్గా చెప్పారు. ఎప్పుడు జరుగుతుందని చెప్తుంటే ఇప్పుడు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండి ఫీనాల్ కంటెంట్ అనేది తక్కువగా ఉన్నట్లయితే ఇలా జరుగుతుంది అని చెప్తారు. ఎంతవరకు జరుగుతుంది? ఇలాగ ఎంతవరకు జరుగుతుంది అంటే మనం వాటర్ని ఎక్కువగా తీసుకుని 8% ఫీనాల్ వరకు కనుక యాడ్ చేసినట్లయితే 8% వరకు ఫీనాల్ అనేది వాటర్లో డిజాల్వ్ అవుతుందని చెప్తారు. 8% వరకు ఫీనాల్ అనేది డిజాల్వ్ అవుతుంది. డిజాల్వ్ అయినట్లయితే మనకి ఏం జరుగుతుంది? హోమోజీనియస్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుందని చెప్తారు. నెక్స్ట్ నువ్వు పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం. ఫీనాల్ యొక్క పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ యాడ్ చేస్తున్నాం. ఇంక్రీజ్ చేస్తూ యాడ్ చేసినప్పుడు ఇప్పుడు సపోజు ఇక్కడ ఉన్న ఈ ఫీనాల్ అనేది 10% యాడ్ చేసినట్లయితే ఫీనాల్ అనేది 10% అనేది యాడ్ చేశారనుకోండి. సపోజ్ ఫీనాల్ 10% యాడ్ చేసినట్లయితే చూడండి, ఇది ఇప్పుడు చూడండి యాడ్ చేస్తున్న ఫీనాల్ అనేది యాడ్ చేస్తున్నాం. యాడింగ్ ఆఫ్ ఫీనాల్ అని రాసుకుంటాం. యాడింగ్ ఆఫ్ ఫీనాల్ అని రాస్తాం. 10% యాడ్ చేశారనుకోండి. సపోజ్ ఇప్పుడు ఇది ఎలా ఉంటుందని చెప్తారంటే చూడండి, టెస్ట్ ట్యూబ్లో లేదా బేకర్లో తీసుకున్నట్లయితే ఎలా ఉంటుందని చెప్తారంటే చూడండి, ఇక్కడ కింద వాటర్ ఉన్నట్లయితే చూడండి మీకు ఇది ఎలా ఉంటుందని చెప్తారంటే 2 లేయర్స్ మాదిరి ఉంటుందని చెప్తారు. ఎలా ఉంటుందని చెప్తారు? 2 లేయర్స్ మాదిరి ఉంటుందని చెప్తారు. ఇది అర్థం ఉండడం చూడండి, ఇక్కడ చూడండి డాటెడ్ లైన్స్ వేసాను, ఇక్కడ సర్కిల్స్ వేసాను. ఇలా 2 లేయర్స్ మాదిరి ఉంటుంది. ఇలా 2 లేయర్స్ మాదిరి ఉండడం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే వాటర్కి ఫీనాల్ 8% వరకు యాడ్ చూడండి, 8% లోపు యాడ్ చేసినట్లయితే అది ఫీనాల్ వాటర్లో డిజాల్వ్ అయిపోయి హోమోజీనియస్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. కానీ వాటర్కి 8% కంటే ఎక్కువ ఫీనాల్ అనేది యాడ్ చేసినట్లయితే అది డిజాల్వ్ అవ్వకుండా ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే 2 లేయర్స్ మాదిరిగా ఉంటుందని చెప్తారు. ఇలా 2 లేయర్స్ మాదిరిగా ఉన్నట్లయితే వాటిని ఏమని చెప్తామంటే మనం అంటే ఇది ఇందులో అంటే ఫీనాల్ అనేది వాటర్లో డిజాల్వ్ అవుతుంది. కాబట్టి వాటిని ఏమని చెప్తానంటే పార్షియల్లీ మిజిబుల్, కంప్లీట్గా డిజాల్వ్ అవ్వట్లేదు, పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ అని చెప్పడం జరుగుతుంది. పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ అని చెప్తుంది. ఇప్పుడు వాటర్ ఫైనల్ సిస్టమ్ తీసుకున్నప్పుడు కాబట్టి చూడండి, ఇక్కడ మనం రూమ్ టెంపరేచర్ వద్దగానే తీసుకున్నట్లయితే అట్ రూమ్ టెంపరేచర్ ఫీనాల్ 8% తీసుకున్నట్లయితే వాటర్ అనేది ఫీనాల్ అనేది 8% తీసుకున్నట్లయితే ఫీనాల్ అనేది వాటర్లో కంప్లీట్గా డిజాల్వ్ అవుతుందని చెప్తారు. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసరికి మీకు ఏం చెప్తారంటే ఎట్ రూమ్ టెంపరేచర్ అని చెప్తారు. ఎట్ రూమ్ టెంపరేచర్ అని చెప్తారు. గది ఉష్ణోగ్రత వద్ద జరుగుతుందండి. 8% ఫీనాల్ అనేది వాటర్లో డిజాల్వ్ అయ్యి మనకి హోమోజీనియస్ మిక్సర్ అనేది సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుందని చెప్తారు. ఇక్కడ 8% కంటే మీరు ఎక్కువ ఫీనాల్ని యాడ్ చేసినట్లయితే వాటర్కి అది డిజాల్వ్ అవ్వకుండా 2 లేయర్స్ మాదిరిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చెప్తుంటే పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే చూడండి, ఇలా తీసుకున్నప్పుడు మనం ఇప్పుడు ఏంటి ఇక్కడ మనకి సిఎస్టీ ఏంటంటే టు సర్టైన్ టెంపరేచర్ 2 ఇమ్మిజిబుల్ సొల్యూషన్స్ ఆర్ మిజిబుల్. అంటే మనం ఈ సొల్యూషన్ తీసుకుని కనుక హీట్ చేసినట్లయితే మీరు హీట్ చేసినట్లయితే మనకు అది ఎలాగ కన్వర్ట్ అవ్వాలని చెప్తారంటే హోమోజీనియస్, అంటే 2 లేయర్స్గా ఉన్నదే మనకి ఎలా ఉండాలి? హోమోజీనియస్ మిక్సర్గా కన్వర్ట్ అవ్వాలి. కన్వర్ట్ అయినట్లయితే దాన్ని ఏమని చెప్తారంటే పార్షియల్లీ మిజిబుల్, దాన్ని మీరు ఏమని చెప్తారంటే హోమోజీనియస్ మిక్సర్ అని చెప్తారు. ఇక్కడ యూజ్ చేసే టెంపరేచర్ని సిఎస్టీ అని చెప్తారు. ఇప్పుడు హోమోజీనియస్ సొల్యూషన్ కింద కన్వర్ట్ చేయాలని చెప్పింది. ఇక్కడ మీకు వాటర్ ఫైనాల్ సిస్టంలో కానీ తీసుకున్నట్లయితే అట్ రూమ్ టెంపరేచర్ ఫీనాల్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ టు ఫామ్ హోమోజీనియస్ సొల్యూషన్. కానీ టెంపరేచర్ చూడండి, ఇక్కడ ఫీనాల్ యొక్క పర్సంటేజ్ పెరిగినట్లయితే అక్కడ దాని యొక్క సాల్యుబిలిటీ కెపాసిటీ అనేది వాటర్లో క్రమంగా తగ్గి పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్గా ఉండడం అనేది, పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ అంటే 2 లేయర్స్ మాదిరిగా ఉండడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఇప్పుడు కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు గ్రాఫ్ అనేది డ్రా చేయడం అనేది జరుగుతుంది. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఫీనాల్ యొక్క పర్సంటేజ్ అనేది పెరిగే కొలది సాల్యుబిలిటీ అనేది తగ్గుతుందని చెప్తారు. మనం ఇక్కడ గ్రాఫ్ దేనికి డ్రా చేస్తారని చెప్తారంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ గ్రాఫ్
ఇక్కడ వచ్చేసరికి గ్రాఫ్ దేనికి ఇస్తారంటే చూడండి, పర్సంటేజ్ ఆఫ్ ఫెనాల్కే. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ టెంపరేచర్కి గ్రాఫ్ గీయటం అనేది జరుగుతుంది. చూడండి, అండ్ ఎక్స్ యాక్సిస్ మీద పర్సంటేజ్ ఆఫ్ ఫెనాల్ తీసుకుంటారు, వై యాక్సిస్ మీద టెంపరేచర్ని తీసుకుని గ్రాఫ్ గీయటం అనేది జరుగుతుంది. ఇక్కడ 2%, 4%, 6, 8, 10, 12 అలా తీసుకుంటారు. లేకపోతే 10, 20, 30 అలా తీసుకోవడం అనేది జరుగుతుంది. లేదంటే ఇక్కడ చూడండి, దీన్ని ఎలా చేసి మీకు 10, 20, 30, 40, 50, 60 అలా పర్సంటేజ్లు తీసుకుంటారు. టెంపరేచర్లు కూడా తీసుకోండి, 10, 20 degrees, 30 degrees, 40, 50, 60, 70 degrees కింద తీసుకోవడం అనేది జరుగుతుందని చెప్తారు. ఇప్పుడు మనకి ఏం చెప్తున్నా జరుగుతుంది, పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ అనేవి తీసుకుంటాం. పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ తీసుకుని ఇక్కడ పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ ఎప్పుడు తీసుకుంటాం? పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ అంటే ఫెనాల్ కాన్సన్ట్రేషన్ అనేది 8% కంటే పెరుగుతుందని చెప్తారు. 8% కంటే పెరుగుతుందని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నప్పుడు అవి ఎలా ఉంటాయని చెప్పి పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ అని చెప్తున్నాం. ఇప్పుడు కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ గ్రాఫ్లో కానీ తీసుకున్నట్లయితే మనకి చూడండి, ఇక్కడ 70 ఉంది కదా, ఇక్కడ 68 పాయింట్. చూడండి, ఇప్పుడు అది చెప్పడం కంటే ముందు ఇక్కడ మనకి చూడండి, ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయని చెప్తున్నాం. పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ తీసుకుంటే 2 లేయర్స్ మాదిరిగా ఉంటాయి. ఎలా ఉంటాయని చెప్తారు? 2 లేయర్స్ మాదిరిగా ఉంటాయని చెప్తారు. 2 లేయర్స్ మాదిరిగా ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ గ్రాఫ్ ఎలా చూపిస్తారు, 2 లేయర్స్ మాదిరిగా ఉంటాయని చెప్తారు. చూడండి, ఇప్పుడు 2 లేయర్స్ మాదిరిగా అంటే ఒకటి వాటర్ అనుకుంటే ఇంకోటి ఏంటి ఫెనాల్ అనేవి 2 లేయర్స్ పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ అని చెప్తాం. చూడండి, ఇక్కడ మనం ఎక్కడికైనా తీసుకున్నట్లయితే 2 లేయర్స్ మాదిరిగా ఉన్న ఈ పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ తీసుకుని మనం ఏం చేస్తామంటే హీట్ చేసినప్పుడు చూడండి, క్రమంగా టెంపరేచర్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, టెంపరేచరు మీరు గ్రాఫ్ ఎలా కింద చూపించాలి. చూడండి, 8% కంటే ఎక్కువ పెరుగుతుంది అని చెప్తున్నాను. 8% కంటే పెరుగుతుంది అన్నప్పుడు మీరు గ్రాఫ్ బిలో చూడండి, ఇక్కడ 10కి చూపించారనుకోండి, అది చూపించినట్లయితే చూడండి, ఇప్పుడు వాటర్ ఉంది. ఇక్కడ ఈ కాంపోజిషన్లో మనం ఏం చేస్తామంటే తీసుకుని పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ తీసుకుని మనం హీట్ చేస్తాం. అంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినట్లయితే మనకి ఇక్కడ డెఫినేషన్ ఏం చెప్పాము, 2 certain temperature పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ కన్వర్టెడ్ టు కంప్లీట్లీ మిజిబుల్ లిక్విడ్స్ అని చెప్తున్నాం. అంటే మీరు టెంపరేచర్ని ఎలా ఇంక్రీజ్ చేసుకుంటూ ఏదో ఒక ఉష్ణోగ్రత వద్ద దాకా మీకు ఏం ఫామ్ అవుతుందంటే కంప్లీట్లీ మిజిబుల్ లిక్విడ్స్ ఆర్ హోమోజీనియస్ మిక్సర్ అనేది ఫామ్ అవుతుందని చెప్తారు. హోమోజీనియస్ మిక్సర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ టెంపరేచర్ని CST అని చెప్పాం కదా. చూడండి, ఎక్కడికైనా తీసుకున్నట్లయితే చూడండి, వాటర్ లేయర్ ఇదిగో, ఇక్కడ ఫెనాల్ లేయర్ ఇదిగో. మీరు హీట్ చేస్తున్నారు, టెంపరేచర్ రైజ్ చేసినట్లయితే చూడండి, అలా హీట్ చేస్తే వెళ్ళినప్పుడు 2 certain temperature టు మిజిబుల్ లిక్విడ్స్ ఆర్ మిజిబుల్ అంటే ఇక్కడ 2 ఏదో ఒకటి ఉష్ణోగ్రత వద్ద ఈ 2 పొరలు అనేవి ఏమవుతాయంటే ఒకదానితోటి కలిసిపోయి మనకి క్లియర్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని సజాతీయ మిశ్రమం అనేది ఏర్పడుతుంది. ఆ ఉష్ణోగ్రతనే మనకి సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అని చెప్తారు. ఎక్కడికైనా తీసుకున్నట్లయితే ఈ వాటర్ ఫెనాల్ సిస్టమ్కి టెంపరేచర్ CST అనేది సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అనేది వాటర్ ఫెనాల్ సిస్టమ్కి సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అనేది ఎంత ఉంటుందని చెప్తానంటే 68.3 degrees అని చెప్తారు. 68.3 degrees అని చెప్తారు. చూడండి, అందుకే ఇక్కడ 60కి 70కి మధ్యలో మీకు చూడండి, ఇక్కడ చూపించండి. చూడండి, 68.3 degrees సెంటిగ్రేడ్ వద్ద వాటర్ అండ్ ఫెనాల్ అనేది కంప్లీట్గా మనకి ఏమవుతాయని చెప్తారంటే మిక్స్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ద టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ఏంటంటే క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అని చెప్తారు. అంటే వాటర్ ఫెనాల్ సిస్టమ్కి CST అనేది క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అనేది ఎంత అవుతుందంటే 68.3 degrees అని చెప్తారు. ఎక్కడ కానీ తీసుకుని ఈ సిస్టంలో మీకు వాటర్ యొక్క పర్సంటేజ్, అదేవిధంగా ఫెనాల్ పర్సంటేజ్ ఎలా తీసుకుంటారు, ఫెనాల్ పర్సంటేజ్ ఎంత, అదేవిధంగా వాటర్ పర్సంటేజ్ ఎంత.
ఫెనోలిక్ పర్సంటేజ్ మీకు ఎంతంటే 34% అని చెప్తారు. మిగిలిన 66% ఏం తీసుకుంటారంటే వాటర్ తీసుకుంటారు. ఈ పర్సంటేజ్లో తీసుకుని మనం కనుక టెంపరేచర్ని రైజ్ చేసినట్లయితే ఈ 68.3 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మనకేం చెప్తుందని చెప్తారంటే వాటర్ ఫెనాల్ అనేది కంప్లీట్గా మిక్స్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్తారు. దీన్ని అంటే వాటర్ ఫైనల్ సిస్టమ్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ ఎంత అని చెప్తారంటే 68.3 డిగ్రీస్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే వాటర్ ఫైనల్ సిస్టమ్ అనేది దేనికి ఎగ్జాంపుల్గా చెప్పారంటే అప్పర్ సిఎస్టీకి ఎగ్జాంపుల్గా చెప్పడం అనేది జరుగుతుంది. జాగ్రత్త చూడండి, ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇక్కడ డబ్ల్యూ అంటే చూడండి, ఇక్కడ ఈ సిస్టంలో కానీ తీసుకున్నట్లయితే వాటర్ ఫైనల్ తీసుకున్నాం. అవి ఫస్ట్ ఎలా ఉన్నాయి అంటే లో టెంపరేచర్లో 2 లేయర్స్ మాదిరిగా ఉన్నాయి. మనం ఏం చేసాం, దాని యొక్క టెంపరేచర్ని రైజ్ చేసి వెళ్ళినప్పుడు అవి ఏంటంటే ఏదో ఒక టెంపరేచర్ దగ్గర కలిసిపోయినాయి అని చెప్తారు. ఆ కలిసిన టెంపరేచర్ని క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ partially miscible liquid showing lower CST, partially miscible liquid showing lower CST. చూడండి, ఇక్కడ లోవర్ సిఎస్టీ అంటే ఇందాక చూడండి టెంపరేచర్ అనేది రైజ్ అయింది, ఇక్కడ టెంపరేచర్ అనేది లోవర్ సిఎస్టీ అని చెప్పి చూడండి. దీనికి ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారంటే ట్రైమెథైల్ ఎమిన్. ఎగ్జాంపుల్ ఏం ఇచ్చారని మీకు ట్రైమెథైల్ ఎమిన్ ప్లస్ వాటర్ అనేది ఎగ్జాంపుల్ ఇవ్వడం అనేది జరిగింది. జాగ్రత్త చూడండి, ఎక్కడికైనా తీసుకున్నట్లయితే దిస్ సిస్టమ్ ఆపోజిట్ టు వాటర్ ఫైనల్ సిస్టమ్ చూడండి. ఈ సిస్టమ్ అనేది వాటర్ ఫైనల్ సిస్టమ్కి ఎలా ఉంటుంది, ఆపోజిట్గా ఉంటుందని చెప్తారు. వాటర్ ఫైనల్ సిస్టమ్కి ఆపోజిట్గా ఉంటుందని చెప్తారు. చూడండి, ఇక్కడ వాటర్ ఫైనల్ సిస్టంలో మనకి ఏంటంటే టెంపరేచర్ అనేది ఏమైంది, ఇంక్రీజ్ అయిందని చెప్తారు. అంటే లోవర్ టెంపరేచర్లు ఇవి ఎలా ఉంటాయి, 2 లేయర్స్ మాదిరిగా ఉంటాయి. వాటర్ ఫైనల్ అనేది 2 లేయర్స్గా ఉంటాయి. అదే హై టెంపరేచర్లు ఏంటి, 2 కలిసిపోతాయని చెప్తారు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే దిస్ సిస్టమ్ చూడండి, లోవర్ సిస్టమ్ దిస్ సిస్టమ్ ఆపోజిట్ టు వాటర్ ఫైనల్ సిస్టమ్ అని చెప్తున్నాడు. అంటే దీని రివర్స్లో ఉంటుంది. అంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఇవి ఎలా ఉంటాయని చెప్తాడు. అంటే చూడండి ఆపోజిట్గా ఉంటాయని చెప్తారు. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అదే వాటర్, అదేవిధంగా ట్రైమెథైల్ ఎమిన్ అనేవి ఎలా ఉంటాయంటే హైయర్ టెంపరేచర్లో 2 లేయర్స్ మాత్రం ఉంటాయి. మీరు టెంపరేచర్ని డిక్రీజ్ చేసినట్లయితే అవి ఎలా కన్వర్ట్ అవుతాయని చెప్తుంటే హోమోజీనియస్ మిక్సర్గా కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్తారు. అది ఎలాగో చూద్దాం. చూడండి, ఇక్కడ గ్రాఫ్ కనుక తీసుకున్నట్లయితే సేమ్ ఇందాక మాదిరిగానే చూడండి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంటాయి. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద పర్సంటేజ్ ఆఫ్ ట్రైమెథైల్ ఎమిన్ అని చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకుంటారు, టెంపరేచర్ని తీసుకుంటారు. టెంపరేచర్ని తీసుకుని మనం గ్రాఫ్ గీస్తాం. చూడండి, ఎక్కడికైనా తీసుకున్నట్లయితే టెంపరేచర్ తీసుకుని గ్రాఫ్ గీసుకున్నప్పుడు మీకు సింపుల్గా చూడండి, ఇక్కడ ఏం తీసుకుంటారో పర్సంటేజ్ ఆఫ్ ఫైనల్ 10%, 20%, 30%, 40%, 50% అలాగా చెప్తారు. ఎక్కడికైనా తీసుకున్నట్లయితే ఇక్కడ టెంపరేచర్ మీకు ఆల్రెడీ తెలుసు, 10, 20, 30, 40, 50, 60, 70 వరకు తీసుకోండి. 20x అని చెప్తారు, 70 వరకు తీసుకుంటారు. ఇక్కడ మనం దానికి ఆపోజిట్ హైయర్ టెంపరేచర్లు ఎలా ఉంటాయని చెప్తారంటే 2 లేయర్స్ మాదిరిగా ఉంటాయని చెప్తారు. హైయర్ టెంపరేచర్లు ఎలా ఉంటాయని చెప్తారు, 2 లేయర్స్ మాదిరిగా ఉంటాయని చెప్తారు. చూడండి, ఇక్కడ మీరు టెంపరేచర్ అంటే వాటర్ మరియు ట్రైమెథైల్ ఎమిన్ అనేవి హయ్యర్ ఉష్ణోగ్రత వద్ద కానీ తీసుకున్నట్లయితే ఇంచుమించు 70 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద లేదా 68.5 అలా చెప్పిన పర్లేదు, అబౌవ్ 65 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఎలా ఉంటుంటే 2 లేయర్స్ మాదిరి ఉంటాయి. చూడండి, ఇక్కడ మీకేమొస్తుందంటే
ఏదో ఒక టెంపరేచర్ దగ్గర మీకు ఏమవుతుంది, మిజిబుల్ అవుతాయి. అంటే పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ తీసుకుని మనం టెంపరేచర్ని ఇక్కడ ఏం చేస్తామంటే డిక్రీజ్ చేస్తున్నాం. చూడండి, టెంపరేచర్ని తగ్గిస్తాం, పైనుంచి కిందకి వచ్చేటువంటి తగ్గిస్తున్నాం. అక్కడ ఏం చేస్తున్నాం, టెంపరేచర్ని మీరు రైజ్ చేశారు. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తాం. డిక్రీజ్ చేసినప్పుడు జాగ్రత్త చూడండి. ఇప్పుడు చూడండి, ఇది ఒక ఇలా 2 లేయర్స్ చూడండి. ఇక్కడ గ్రాఫ్ ఎలా వస్తుందంటే చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను, గ్రాఫ్ అనేది ఎలా వస్తుందని చెప్తారు. గ్రాఫ్ అనేది ఎలా వస్తుందని చెప్తారు. చూడండి, ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ని ఏం చేసాం, ఇక్కడ డిక్రీజ్ చేసాం. చూడండి, పైనుంచి క్రిందికి వస్తుందని టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయినట్లయితే చూడండి, ఇక్కడ మనం 10కి 20 మధ్యలో ఇక్కడ మీకు ఎంత ఇస్తారంటే 18.5 అని చెప్తాడు. అంటే ట్రైమెథైలిమిన్కి అదేవిధంగా వాటర్ సిస్టంలో కానీ తీసుకున్నట్లయితే వాడి యొక్క సిఎస్టీ అనేది ఎంత అని చెప్తుంటే 18.5 డిగ్రీస్ అని చెప్తారు. అంటే జాగ్రత్త చూడండి, వాటర్ ప్లస్ ట్రైమెథైలిమిన్ అనేవి హయ్యర్ టెంపరేచర్లో 2 లేయర్స్గా ఉంటాయి. హయ్యర్ టెంపరేచర్లో 2 లేయర్స్ మాత్రం ఉంటాయి. టెంపరేచర్ని డిక్రీజ్ చేసినట్లయితే అది ఎలా కన్వర్ట్ అవుతుంది, 1 లేయర్ మిక్సర్గా, అంటే 1 లేయర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఒక దాంట్లో ఒకటి కంప్లీట్గా డిజాల్వ్ అవుతాయి. దీన్ని మీకు ఏమని చెప్తారంటే సిఎస్టీ అని చెప్తారు. ఎక్కడైతే అది ఒకే లేయర్గా 2 లేయర్స్ 1 లేయర్గా ఎలా కన్వర్ట్ అవుతాయి ఆ టెంపరేచర్నే సిఎస్టీ టెంపరేచర్ అని చెప్తారు. ఇక్కడ దీన్ని లోవర్ సిఎస్టీ అనడానికి గల కారణం ఏంటంటే ఉష్ణోగ్రత అనేది ఏమవుతుంది, ఇక్కడ తగ్గుతుంది. టెంపరేచర్ అనేది ఏమవుతుంది, తగ్గుతుంది, రిడ్యూస్ అవుతుంది. కాబట్టి దీన్ని లోవర్ అంటే తక్కువ సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అని చెప్తారు. అదే వాటర్ ఫైనల్ సిస్టంలో కానీ తీసుకున్నట్లయితే టెంపరేచర్ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి దాన్ని అప్పర్ సిఎస్టీ అని చెప్పాడు, దీన్ని లోవర్ సిఎస్టీ అని చెప్తారు. ఎక్కడ మనకి ఏంటంటే క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అంటే ఏంటి, క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అంటే టూ సర్టెన్ టెంపరేచర్ 2 partially miscible liquids are completely miscible. The temperature is called critical solution temperature. It's on partially miscible liquid showing upper CST and lower CST. అప్పర్ సిఎస్టీకి ఎగ్జాంపుల్ వాటర్ ఫైనల్ సిస్టమ్ చెప్తారు. అదేవిధంగా లోవర్ సిఎస్టీకి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే ట్రైమెథైలిమిన్ అండ్ వాటర్ సిస్టమ్ని ఎగ్జాంపుల్గా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడతో క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అంటే ఏంటి, ఎక్కడైతే పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ అనేవి కంప్లీట్లీ మిజిబుల్ లిక్విడ్స్ కన్వర్ట్ అవుతాయి ఆ టెంపరేచర్ని మనం ఏం చెప్తామంటే క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అని చెప్పడం జరుగుతుంది. దానికి మనకి 2 సిస్టమ్స్ని ఎగ్జాంపుల్గా చెప్తాం. అప్పర్ సిఎస్టీకి అయితే వాటర్ ఫైనల్ సిస్టమ్ చెప్తారు, లోవర్ సిఎస్టీకి అయితే ట్రైమెథైలిమిన్ ప్లస్ వాటర్ సిస్టమ్ని ఎగ్జాంపుల్గా చెప్పడం అనేది జరుగుతుంది.